అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారాలు. మన సౌత్ ఇండియాకే పెద్దపీఠంగా ఉండే హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా వారి ఈ గ్రంథము 753వ సంవత్సరం జరుగుతున్నది. వీర వెంకట మహాదేవరాయలు ఆ కాలంలో మన పెనుగొండకి రాజుగా ఉన్నప్పుడు బాబయ్య స్వామి వారు ఇక్కడ వచ్చారు. కులం మతం ఏది చూడకుండా ఆయన అందరికీ సేవలు అందించారు. ఈరోజు కూడా మన దర్గా హజరత్ బాబా ఫక్రుద్దీన్ ఆస్థానములో మన తలారి, టోటి, తర్వాత మంగళోళ్ళు, ఇలా అందరూ ప్రతి ఒక్క జాతికి ఉండే మనుషులు కూడా స్వామి సేవలో ఇప్పుడు కూడా ఎప్పుడు కాలం నుంచి ఈ కాలం వరకు మన బాబయ్య స్వామి ఒక మనిషిని మానవత్వం కోసం, మానవత విలువ కోసము ఆయన పనిచేశారు. ఎందుకంటే జాతి మతము అనేది మేము అనుకున్నాం, కానీ జాతి మతం అనేది కాదు, మనిషిలా మేము గుర్తించాలా అనే ఒక నిర్ణయంతో బాబయ్య స్వామి ఇక్కడ విచ్చేసి ఎన్నో సేవలు హిందువులకి, ముస్లింకి, అందరికీ, సిక్, ఈసాయి అందరికీ కూడా ఇక్కడ వచ్చి ప్రతి సంవత్సరము వస్తారు, సేవలు చేస్తారు. ఆ తర్వాత స్వామివారి ఆశీర్వాదాలు తీసుకుని ఇక్కడి నుంచి సంతోషంగా బయలుదేరుతారు. కాబట్టి ఈరోజు మన సబితమ్మ మినిస్టర్ గారు కూడా వచ్చి గవర్నమెంట్ చాదర్ని ఎక్కించారు. మన కలెక్టర్ గారు కూడా వచ్చి శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా చేసి ఇక్కడ స్వామి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరారు. కాబట్టి మేము అందరికీ, ప్రతి ఒక్కరికి ఇక్కడ సేవ చేస్తూ ఉండే కులం మతం లేకుండా మన బాబాయ్ స్వామి యొక్క ఆశ్రమం బాగుంది. కానీ మనకి ఈ కార్యక్రమాల్లో అందరూ సహకారాలు పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, తర్వాత మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి ఒక్కరూ మన బాబా ఫక్రుద్దీన్ గారి 753వ గంధం, ఉరుసే గంధం, దీనికి బాబయ్య ఉరుస్ అంటారు. ఎందుకంటే మానవత్వానికి మారుపేరు, మంచితనానికి మారుపేరు, మానవత విలువలు చాటుతూ ఈ సౌత్ ఇండియాలో మానవత విలువలు పెంచుతూ తన ప్రస్థానానికి ఇక్కడ ఉండి మనుషులు ఎలా బతకాలా, ఎలా ఉండాలని చెప్పి 800 సంవత్సరాల ముందు బాబా ఫక్రుద్దీన్ గారు ఇక్కడ మానవత్వం చాటిన చరిత్ర. ఈ చరిత్ర ఎవరు కూడా మార్చలేదు. ఎందుకంటే ఈయన విలువలు, ఈయన చేసిన సేవలు, ఇది ఇస్లాం క్లియర్ కట్గా ఒకే ఒక్క మాట చెప్తుంది. ఎవరైతే సూఫీయిజంకి బాధ్యతగా ఉంటారో వాళ్ళు మానవతా విలువలు పెంచాలా, సమానత్వం పాటించాలా, ప్రతి ఒక్కరికి విలువలతో చాటాలా, దగ్గరికి తీసుకోవాలా, ఏ ఒక్కరికి కూడా తక్కువగా చూసే ఇది ఇస్లాం. మనిషితో పని కానీ కులంతో పని ఆయన ఏ వర్గానికి చెందిన లేదు. ఒకే ఒక్క మాట, మానవత విలువలు, సమానత్వం చాటు ముందుకు నడిచిన సూఫీజం దర్గా ఏదైనా ఉందంటే
దక్షిణ భారతదేశంలో ఇది ఏదైతే పెనుగొండలో బాబా ఫక్రుద్దీన్ గారి ఇది దర్గా ఇది ఉంటుంది. నెక్స్ట్ కడప ఉంది, అదేవిధంగా నాగూర్ ఉంది, కస్మూర్ ఉంది, ఇవన్నీ. బట్ అన్నిట్లో ఇది ప్రథమ స్థానంలో ఉంది. నేను మా గురువు గారు తాజ్ బాబా గారికి నేను శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన సేవలు పెనుగొండ మరియు ఈ 5 రాష్ట్రాలు, మహారాష్ట్ర నుంచి కేరళ వరకు ఆయన సేవలు ఉన్నాయి. అది అలాగే కొనసాగుతూ మన మానవతా విలువలు పెంచుతూ సమానత్వంతో అందరికి దగ్గర తీసుకుంటూ ముందుకు నడవాలని చెప్పి అదే ఇస్లాం చెప్తుందని చెప్పి ఇక్కడ ఎన్నో దినాల నుంచి వర్క్ చేస్తూ ఇక్కడ కార్యక్రమాలని జరపాలని, మన జయప్రదం చేయాలని ఈ కార్యక్రమాన్ని అనుకుంటూ అందరికీ నా కృతజ్ఞతలు. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం.